ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కొట్టేశాం. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో జస్ట్ కప్ మిస్ అయ్యాం. వెంటనే జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ పర్వాలేదు అనిపించారు మన కుర్రోళ్ళు. అయితే ఇప్పుడు శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ క్లీన్ స్వీప్ కూడా చేసేసాం. అయితే ఇక్కడే స్టార్ట్ అయింది అసలైన ప్రతిఘటన. ఫస్ట్ సెకండ్ టీ20లు సూపర్గా గెలిచేసాం. బట్ మూడో టీ20 మాత్రం శ్రీలంక ఎదురుదాడి స్టార్ట్ చేసింది. మూడో టీ20 డ్రా చేసింది. బట్ సూపర్ ఓవర్లో టీమిండియా విజయం సాధించింది. అయితే ఇక్కడే అసలు పెర్ఫార్మెన్స్ చూపించింది లంక. 3 వన్డేల సిరీస్లో ఫస్ట్ వన్డే డ్రాగా ముగించింది. తర్వాత అంటే నిన్న ఆదివారం జరిగిన సెకండ్ వన్డేలో ఏకంగా టీమిండియాని 32 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన లంక 240 పరుగులు చేసింది. ఇండియా ముందు 241 పరుగుల టార్గెట్ను ఉంచింది. అయితే చేసింగ్లో టీమిండియా 13.5 ఓవర్లోనే రోహిత్ శర్మ ఎదురు దాడితో 97 పరుగులు నో వికెట్గా నిలిచింది. బట్ టీమిండియా 32 పరుగుల తేడాతో ఓడింది. అంటే చివరి 111 పరుగులకే టీమిండియా 10 వికెట్లు కోల్పోయి ఆల్అవుట్ అయింది. అయితే ఈ 3 వన్డేల సిరీస్లో గాను ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఖచ్చితంగా గెలవాలి, లేదంటే సిరీస్ చేజారిపోతుంది. అయితే శ్రీలంక పర్యటనలో టీమిండియాకు వరుసగా అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. కుర్రాళ్లతో కూడిన జట్టుతో 3 టీ20ల సిరీస్లను అయితే క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చినా సరే వన్డే సిరీస్లో అయితే తడబడుతోంది. వరుసగా 2 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకోలేకపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేతిలో టై చేసుకున్న టీమిండియా రెండో వన్డేలో ఏకంగా 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 11 ఏళ్ల తర్వాత వన్డేల్లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో సిరీస్ను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం కొలంబో వేదికగానే వన్డే మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది, లేదంటే శ్రీలంక వశం సిరీస్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ వైఫల్యం నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం డెఫినెట్లీ కనబడుతుంది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్తో పాటు పేస్ ఆల్రౌండర్ శివన్ దుబేపై వేటు వేసే అవకాశం కనబడుతుంది. ఈ ఇద్దరు స్థానాల్లో రిషబ్ పంత్తో పాటు రియాన్ పరాగ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. వికెట్ల వెనకాల సునాయాస క్యాచ్లు నేలపాలు చేశాడు. బ్యాటింగ్లో కూడా డక్అవుట్గా తిరిగి తీవ్ర నిరాశకైతే గురిచేశాడు. మరోవైపు శివం దుబే సైతం పేలవ బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారిపోయాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడుతాడని అవకాశాలు ఇస్తే సరైన ఫుట్వర్క్ లేక వికెట్ల ముందు దొరికిపోతున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో అతను ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వన్డేలో విజయానికి 1 పరుగు కావాల్సిన సమయంలో ఎల్బీగా వెనుదిరిగిన మ్యాచ్కి టైకే కారణమయ్యాడు. రెండో వన్డేలో కీలక సమయంలో ఆఫ్ ద ఆర్డర్లో పంపిస్తే డక్అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, అలాగే శివన్ దుబే స్థానంలో స్పిన్ సామర్థ్యం కలిగిన రియాన్ పరాగ్ను తుది జట్టులోకి అవకాశం కల్పించే అవకాశం కనబడుతుంది. ఇక మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకవేళ కేఎల్ రాహుల్ని కానీ శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో కూడా రిషబ్ పంత్ ఆడించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇద్దరు వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ప్లేయింగ్ లెవెల్లో ఉండొచ్చు. ఓపెనర్లుగా రోహిత్, శుభ్మాన్ గిల్ ఆడనున్నారు. ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఉండగా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ ఆడనున్నారు. ఇక ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగనుండగా సిరాజు, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఓవరాల్గా శ్రీలంకతో జరిగే 3వ వన్డేకి గాను భారత్ యొక్క తుది జట్టును మనం అంచనా వేస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షద్ సింగ్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం శ్రీలంకతో జరిగే 3వ వన్డేకు తుది జట్టు ఎలా ఉంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.